మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోమాత రక్షణ కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విటేశ్వర స్వామి దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గోమాత సంరక్షణ ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. సమాజంలో గోవుల పరిరక్షణకు ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. అందులో గోమాతను దేశమాతగా గుర్తించాలి, గోవధను పూర్తిగా నిషేధించాలి, గోవులను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ధర్మ జాగరణ ప్రముఖ్ టైలర్ పోచయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు నవీన్ పటేల్, వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్, యశోధరావుపేట సర్పంచ్ మల్లేష్, శేఖర్ గౌడ్, యుగంధర్, పిచ్చిగారి గోనేష్, శ్రీధర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆవో విశ్వస్య మాత్ర అన్నారు, అంటే ఆవు విశ్వానికే తల్లి అని చెప్పిండ్రు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆవు పింక్ రెవల్యూషన్ అని డాలర్లు వస్తాయని ఆవును కోసి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మామూలుగా అడవిలో ఉన్న పులిని ఎవరు చంపలేరు, నెమళ్ళని చంపితే శిక్ష ఉన్నది, మరి ఆవును చంపితే శిక్ష ఎందుకు లేదు? 140 కోట్ల 140 కోట్ల మంది 140 కోట్ల ఆవులను పెంచుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం సహకరిస్తే. 12 సంవత్సరాలు అయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఇప్పటి వరకు కూడా ఆవు గురించి మాట లేదు, ఏం లేదు. ఎన్ని రోజులు ఇట్లా తాగుతుంది? మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. ఇంతకుముందు 350 మంది సాధువులను చంపిండ్రు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఆవు గురించి, గోరక్షణ గురించి ఏదైతే విప్లవం వచ్చిందో. మరి ఎన్ని రోజులు ఇట్లా జరగాలి? ఇంకా ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ వచ్చి నరేంద్ర మోడీ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లా మరి ఎన్ని రోజులు ఇట్లా? అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా 5,000 మండలాలలో అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. కావున గవర్నమెంట్ ముందుకొచ్చి ఆవును జాతీయ సాధు జంతువుగా ప్రకటించి ఆవును చంపితే ఆ వ్యక్తిని కూడా శిక్షలు విధించాలని జై గోమాత. విఠలేశ్వర స్వామి దేవాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మేము ర్యాలీగా వెళ్ళడం జరిగినది. ఈ యొక్క గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని దేశవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, ఆడియో కేంద్రంలో ప్రతి ఒక్క దగ్గర ఈ కార్యక్రమం చేయడం జరిగినది. గావో విశేష మాత్రం, గోవు మనకు అందరికీ తల్లి లాంటిది. కాబట్టి ఎందరో ఈ దేశం కోసం, ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం గోమాతను రక్షించాల్సిన అవసరం ఉంది. 1200 బానిస సంఖ్యలను తెంచుకొని ఈరోజు మనం స్వాతంత్రాన్ని సంపాదించాం. అయినా ఈనాటికి భారతదేశంలో 83% హిందువులున్న మన గోవులకు రక్షణ కరువైంది. హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలు నిత్యము హేళనకు గురి అవుతూనే ఉన్నాయి. కాబట్టి గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని కొంతమంది ఇక్కడ కొడుకో నన్ను కోత కమ్మకరా, కన్ను మూసేదాకా కష్టపడతా నీకోసం, అవ్వతోటి అర్ణమిచ్చిన అయ్య కార్ల నెట్లనిచ్చిన, కాబట్టి ఆల్కబీర్కు తరలిస్తురు. కాబట్టి దీన్ని ఆల్కబీర్కు తరలియకుండా మన దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కటి ఈ గోమాతను మనము పెంచుకున్నట్టయితే ప్రతి ఒక్క ఇళ్ళలో అయినా ఏదైనా ఒక ఇంటిలో తల్లి చనిపోతే పాలు పోసి మనకు పిల్లలను పోషిస్తాం. కాబట్టి అలాంటి గోమాతను మనము గోదకు తరలిస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని కోరుచున్నాం. భారత్ మాతాకి జై, గోమాతాకి జై, భూమాతాకి జై, తులసి మాతాకి జై, వేద మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోమాత ఈరోజు వెల్దుర్తిలో విఠలేశ్వరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ వినయ పత్రం ఇవ్వడం జరిగింది. గోమాత భారతదేశం వెన్నుముక ప్రకటిస్తుంది కాబట్టి గోమాతను వెంటనే జాతీయ మాతగా ప్రకటించాలని ప్రధానమంత్రి, రాష్ట్రపతి కోరారు.